పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు తాము చేపట్టిన ఉద్యమం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు 3 నెలల కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని వివరించారు. బీసీలు ఇతరులపై ఆధారపడకుండా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన సమస్యలకు పరిష్కారం మనలోనే ఉందని, ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయని దాసరి ఉషా అన్నారు. బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది. మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు 3 నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు మౌన దీక్ష చేయమని తెలియజేశారు. మరి ఈ బుద్ధుడి అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి మౌన దీక్ష. ఎంతో మంది అనుకుంటారు ఆ సమస్యకి ఈ పరిష్కారం ఈ ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి, కానీ ఎన్నో వాటికి పరిష్కారం మనలోనే ఉంది అని చెప్పి ఈ మౌన దీక్షలో మనం అంతర్గతంగా పరిశీలించుకున్నప్పుడు తెలిసేది. బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు? ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటది? తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు. కాబట్టి నేడు మనం ఏం చేద్దాం అందరూ అంటారు. మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక సినిమా తీసినప్పుడు ఒక హీరో ఉంటారు, ఒక విలన్ ఉంటారు. మరి బీసీ జేఏసీకి, బీసీల 42% రిజర్వేషన్లకి విలన్ ఎవరు అడుగుతారు? ఏ ప్రభుత్వం మీకు విలన్ అని అడుగుతున్నారు? దీని దృష్టి